నాకు నా అక్క ప్రాణాలే ముఖ్యం కదా, మాటివ్వు. లేదంటే కోసుకుంటావా? అవును. సరే అయితే కోసుకో. ఏమంటున్నావే? మొన్నటిలా నీ మాయ మాటలకి పడిపోయాననుకుంటున్నావా? నెవర్. కోసుకోవే, చచ్చిపో. ఒసై, ఈ బెదిరింపులే ఇక మానుకో. నాకు నీకన్నా ధర్మాన్ని బతికించడమే ముఖ్యం. చస్తే చావు, కర్మకాండలు జరిపిస్తాను. కోసుకోవే, నేను చూస్తాను. నా దగ్గర కాదు నీ వేషాలు. దీనికి చిన్నప్పటి నుంచే మా నాన్న ధర్మం, త్యాగం అనే గొప్పతనాలు నూరిపోసాడు. అందుకే ఇదిలా తయారైంది. అసలు దీన్ని కాదు, ఆయన అనాలి. అంతా నా కర్మ. రేపు గండం గట్టెక్కేలాగా ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు? ఉపేంద్ర, నాకు చాలా భయంగా ఉంది. యువరాణి కాకుండా ఆ రాజమణిహారాన్ని మెడలో వేసుకుంటే మండిపోతుందంట. మంటలొచ్చి కాలి చస్తారంట. ఇంకా ఈ నాటకం నేను ఆడలేను. ఎలిమినేట్ అయిపోతాను ఉపేంద్ర. ఓసి పిచ్చిదానా, ముందు నేను చెప్పేది విను. అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యకు. అంటే దాన్ని మెళ్ళ వేసుకొని నన్ను చావమంటావా? అరే, నేను చెప్పేది విను గీత. అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. నీ మెడలో ఆ రాజమణిహారం పడితే గొప్పగా ఫీలవ్వాలి. అది నీ మెడని దహించేస్తుందంటే నాన్సెన్స్ అన్నట్టే ఫీలవ్వాలి. అయితే అది అది నేను వేసుకున్నా నాకేం కాదు అంటావా? అదేగా చెప్పేది. నీకేమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వే రేపు యువరాణివవుతావు. ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండు. అదే డిక్లేర్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేనిక్కడ చాలా బాగున్నాను. ఉంటానమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు. నటరాణి కదా, నటించేస్తుంది. బ్రెయిన్ వాష్ చేశానుగా. రేపు యువరాణి అయ్యేది గీతే. ఎవరితో మాట్లాడుతున్నావు గీతమ్మా? అమ్మతో. ఓహో, అమ్మతో చామంతి గారు. బా, ఏం నాటకాలు ఆడుతున్నావే. ఉపేంద్ర గారితో అని నాకు తెలీదా? చామంతి గారు, నాతో ఏమైనా మాట్లాడాలా? ఏమి లేదు గీతమ్మా. అమ్మయ్యా. అమ్మా అంటే ఇన్నాళ్ళు నిన్ను పెంచిన అమ్మా? అవును చామంతి గారు, బాగా కనిపెట్టారు. నువ్వే యువరానేమోనని పసిగట్టిందాన్ని. ఇది కనిపెట్టలేనా? చామంతి గారు, మీరు చాలా గ్రేట్ అండి. నువ్వు కూడా గీతమ్మా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. రేపు నువ్వు యువరాణి కాబోతున్నావు. నీ మెడలో ఆ రాజమణిహారం ధరించబడుతుంది. మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ చామంతి గారు, నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యయ్యో, ఇది మేలు కాదు గీతమ్మా, నా బాధ్యత. రేపు చూడు, నా బాధ్యతని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తాను. మీరుండగా నాకు భయమేంటి చామంతి గారు?
మీరే నా ధైర్యం. ధైర్యం కాదే, రేపు నీకు భయం మొదలవుతుంది. దురాశ పనులకు రేపే ఆఖరి ఘట్టం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మా చామంతి, హారతివ్వమ్మా. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా, బుద్ధులని సరిచేయి సిద్ధేశ్వరా, బుద్ధులన్నీ తప్పాయి గణనాథుడా, శిలలాంటి బతుకుల్లో జీవాన్ని నింపేసి కరుణించి రావయ్య గజకర్ణుడా, విలయాల ఉచ్చుల్లో బందీలు అయ్యాము, సంకెళ్ళు తెంచేయి. చూడండి రోజా గీత, రాజమణిహారానికి ఒక్కరే దీవెనలివ్వలేదు, ఆ శివకేశవులిద్దరూ దీవెనలిచ్చారు. అందుకే ఈ రాజమణిహారం చాలా శక్తివంతమైనది, అలాగే ఎంతో పవిత్రమైనది. ఇప్పుడు ఈ రాజమణిహారాన్నే మీరిద్దరూ ధరించబోతున్నారు. యువరాణి ఎవరో తేలబోతుంది. వీళ్ళ బతుకు మటాష ఈరోజు. గురుగారు, ముందుగా రాజమణిహారాన్ని ఎవరికి ధరింపజేయాలి? ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. మనము నిమిత్త మాత్రులమే. పేర్లు రాసి పెట్టండి. ప్రేమ్ నాన్న, ప్రచండ కోప నేత్ర పదము రాసే మృత్యు శాసనం.